మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్లు గత 10 ఏళ్లుగా అనగా 2014 నుండి ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను ₹1000 ఇస్తున్న దాన్ని 7,500గాను, దాంతోపాటు డిఏ చెల్లింపు చేయాలని నేషనల్ అసోసియేషన్ కమిటీ ద్వారా దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్లు ప్రస్తుతం మోడీ కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాల వారీగా దేశవ్యాప్తంగా వివిధ రకాల ఆందోళనలు, పోరాటాలు గత 8 ఏళ్లుగా చేస్తూనే ఉన్నారు. కానీ ఈ మోడీ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుండి అదుగో ఇదిగో అని కాలయాపన చేస్తూ వస్తుంది. మేము మీ పనిలోనే ఉన్నాం, పెంచుతున్నాం, కానీ మాకు కొంత సమయం కావాలని, కొన్ని శాఖల అనుమతులు కూడా అవసరమని ఎన్ఎస్సితో చర్చల సందర్భంగా గత 2 ఏళ్ల నుండి వాయిదాలు వేసుకుంటూ కాలం గడిపేస్తున్నది ఈ మోడీ ప్రభుత్వం. అసలు ఈ మోడీ ప్రభుత్వానికి నిజంగా ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచాలని అనుకుంటే ఇంత సమయం అవసరం లేదు. చాలా కాలంగా పార్లమెంట్ మెంబర్లు డిమాండ్ చేస్తున్నారు. చాలా పార్లమెంట్ కమిటీలు రికమెండ్ చేశాయి. ప్రముఖ సినీ నటి శ్రీమతి హేమమాలిని గారు కూడా 2 సార్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు ఎన్ఎస్సీ నాయకులను తీసుకుని వెళ్ళి విన్నవించారు. 3 కేంద్ర కార్మిక మంత్రుల కాలంలోనూ నుండి పెంచుతామని హామీ ఇస్తున్నారు. ఇప్పటికీ 10 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఈ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడడం లేదు. వీరికి చేసే ఉద్దేశం ఉందో లేదో కేవలం దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లకు చూస్తామని మభ్యపెడుతున్నారు. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిరుపేదలకు, అణగాని వర్గాలకు మరియు సీనియర్ సిటిజన్లకు మేలు చేయడం ఇష్టం ఉండదు. 2020 సంవత్సరంలో కరోనా వైరస్ వంకపెట్టి 70 ఏళ్లగా కొనసాగుతున్న సీనియర్ సిటిజన్ రైల్వే కన్సెషన్లను తీసివేసి ఇప్పటి వరకు 2027 సంవత్సరంలో కూడా ఈ రైల్వేలో సీనియర్ సిటిజన్ కన్సెషన్ పునఃప్రారంభించలేదు. అంటే ఈ బీజేపీ పార్టీ మోడీ మెంటాలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో ఈపీఎస్ 95 పెన్షన్లతో ఆందోళన మొదలుపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారి నుంచి ఎన్ఎస్సీ నాయకులకు చర్చలకు రావాలని పిలుపు వచ్చేది. ఆ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం మీ ఈపీఎస్ 95 పెన్షన్ మినిమం పెన్షన్ పెంచే పనిలోనే మేము ఉన్నాం అని మీ ఆందోళనలు వాయిదా వేసుకోవాలని కేంద్ర మంత్రి గారే కోరేవారు. దానికి ఎన్ఎస్సీ నాయకత్వం కూడా అంగీకరించేవారు. కానీ 2026 మార్చి నెలలో 9, 10, 11వ తేదీల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్ల మహాధర్నా చేసే ముందు కానీ, చేస్తున్నప్పుడు కానీ, మహాధర్నా పూర్తయిపోయిన తర్వాత కానీ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కానీ ఎన్ఎస్సీ నాయకులకు చర్చలకు పిలవలేదు. అసలు జంతర్ మంతర్ వద్ద ఈపీఎస్ 95 పెన్షన్ల మహాధర్నా గురించి పట్టించుకునే లేదు. దేశవ్యాప్త ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను ఎంతవరకు పెంచదలుచుకున్నాం, ఒకవేళ పెంచితే ఎంత కాలంలో పెంచుతాం అనే విషయాలపై ఏ విధమైన ప్రకటన కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు రాలేదు. ఎన్ఎస్సీ నాయకుల్లో కొంతమంది మాత్రం కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య గారిని కలిసి వస్తున్నారు. వారు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా కొంత టైం పడుతుందని అంటున్నారటని అనధికార వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రస్తుత పరిణామాలను కారణమేమిటో అని విశ్లేషిస్తే, 1. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదల విషయంలో గత కొన్నేళ్లుగా ఎన్ఎస్సీ డిమాండ్ చేస్తున్నట్లు ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను ₹7,500 అంచనాలకు చాలా దిగువన ఉన్నందున తెలియజేయలేకపోతుందా, లేదా కేంద్ర ప్రభుత్వం వారి అభిప్రాయాలు, వారి ఇష్టానుసారం ప్రకారం మాత్రమే చేయదలుచుకున్నారా, అందువల్లనే ఎన్ఎస్సీ నాయకత్వానికి తెలియజేయడం లేదా అన్నది ప్రశ్నగా మిగిలింది. 2. దేశవ్యాప్తంగా ఎన్ఎస్సీ చేస్తున్న ఆందోళనలకు, పోరాటాలకు పటిమ లేదని భావిస్తుందా, అందువల్లనే కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్సీ నాయకత్వాన్ని లెక్క చేయడం లేదా అని భావించవలసి వస్తుంది కూడా.
3. అందువలన ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ 7,500 సాధించుకోవాలంటే ఇప్పటి వరకు ఒంటరిగా పోరాటం సాగిస్తున్న ఎన్ఎస్సీ నాయకత్వం వారు మేమే సాధిస్తామనే ఒంటరి పోరాటాన్ని పక్కన పెట్టి దేశవ్యాప్తంగా వివిధ ఇతర ఈపీఎస్ 95 పెన్షన్ల అసోసియేషన్లు, రాష్ట్ర ఈపీఎస్ 95 పెన్షన్ల అసోసియేషన్లను మరియు దేశవ్యాప్త ముఖ్యమైన ట్రేడ్ యూనియన్లను వారి కార్యకర్తలను అందరితోనూ కలుపుకొని ఈ బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వే పోరాటం చేస్తే కానీ అనుకున్న డిమాండ్లు మినిమం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ మొదలైనవి సాధించుకోలేమని మేము అభిప్రాయపడుతున్నాము. Justice! We want 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 justice! All pensioners. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.